గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఆస్టియోఆర్థరైటిస్తో బాధపడుతున్నారా? కీళ్ల నొప్పులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? కీళ్ల నొప్పులకు హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ సుధారాణి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. డాక్టర్, ముందుగా చెప్పండి, కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఇంతకు ముందు చూసుకుంటే కొంచెం ఏజ్ బారైన వాళ్ళకి ఎక్కువగా వస్తుండే, బట్ ఇప్పుడు ఎంగేజ్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. దీనికి మెయిన్ రీజన్స్ ఏంటి? ఈ మధ్యకాలంలో ఈ కీళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఇవి చాలా కామన్ అయిపోయినాయి. సో ఇంతకుముందు ఏంటంటే ఒక 60 years 70 years దాటిన వాళ్ళలో ఈ పెయిన్స్ అనేటివి కామన్గా ఉండేటివి. కానీ ఇప్పుడు ఏంటంటే మారుతున్న లైఫ్ స్టైల్, జీవన శైలి వలన, మనం తీసుకునే ఆహారపు అలవాట్ల వలన, ఎన్నో మార్పుల వలన ఇవేంటంటే ఈ కీళ్ళ నొప్పులు అనేటివి ఈ మధ్యకాలంలో ఎక్కువ చూస్తున్నాం. అంటే మోకాళ్ళ నొప్పులు, అందులో కూడా ఎక్కువ శాతం మోకాళ్ళ నొప్పులు, అరిపాదాల నొప్పులు, తర్వాత మెడ, నడుము నొప్పులు ఇట్లాంటివి ఎక్కువగా చూస్తున్నాం. అయితే ఈ ఆర్థరైటిస్, జాయింట్ పెయిన్స్ అనే దాంట్లో ఎన్నో రకాలు ఉంటాయి, 100కు పైగా రకాలు అనేటివి ఉంటాయి. సో ఇందులో కామన్గా తరచుగా మనం చూసేది ఏంటంటే ఈ కీళ్ళ యొక్క అరుగుదల, దాన్నే ఆస్టియోఆర్థరైటిస్ అంటారు. కీళ్ళ వాతాలు, ఈ కీళ్ళ వాతాలని రుమటైడ్ ఆర్థరైటిస్ అంటాం. ఇంకా ఎన్నో రకాల ఆర్థరైటిస్లోనే రకాలు అనేటివి ఉంటాయి. అంటే ఏజ్తో సంబంధం లేకుండా వచ్చే ఆర్థరైటిస్లు కూడా ఉంటాయి. చిన్నపిల్లలలో వచ్చేటివి జువెనైల్ ఆర్థరైటిస్ అనేటిది ఉంటుంది. తర్వాత సోరియాటిక్ ఆర్థరైటిస్, తర్వాత గౌటీ ఆర్థరైటిస్, ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా రకాలు ఉంటాయి. కానీ కామన్గా ముఖ్యంగా 2 రకాలు అనేటివి తరచుగా చూస్తూ ఉంటాం. అవి కీళ్ళ యొక్క అరుగుదల, కీళ్ళ వాతం. సో ఒక్కొక్కటిగా మనం చూసుకుంటే కీళ్ళ అరుగుదల అంటే ఆస్టియోఆర్థరైటిస్ అని అంటాము. సో ఇదేంటంటే ఎక్కువ ఏజ్ పెరుగుతున్న కొద్దీ న్యాచురల్గా ప్రతి ఒక్క మనిషికి ఏజ్ పెరుగుతుంటే కొన్ని మార్పులు అనేటివి మన బాడీలో జరుగుతూ ఉంటాయి. ఆ మార్పుల వల్ల కూడా సో ఈ అరుగుతాయి అన్నమాట, బోన్స్ అనేటివి అరుగుతాయి. ఆస్టియోఆర్థరైటిస్ అంటే కీళ్ళ యొక్క అరుగుదల. ఇవి ఎక్కువ పెద్ద జాయింట్స్, వెయిట్ బేరింగ్ జాయింట్స్లో వస్తుందన్నమాట. అంటే వెయిట్ ఎక్కువ ఏ జాయింట్ల మీద పడుతుంది? మోకాళ్ళ మీద, పాదాల మీద, తొంటి మీద, నడుము మీద, మెడ మీద పడుతుంది కదా. సో ఇవి ఎక్కువ అరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఇవి ఎందుకు అరుగుతాయనంటే మన డైలీ చేసే పనుల వల్ల, అంటే డైలీ వేర్ అండ్ టేర్ అంటాం కదా. సో రోజువారీ మనం ఫస్ట్ నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి మనం చేసే వృత్తిని బట్టి, మనం చేసే పనులను బట్టి, మనం తీసుకునే ఆహారాన్ని బట్టి, మన బాడీ వెయిట్ని బట్టి ఇతర జబ్బులు ఏమైనా ఉన్నాయా దీంతో పాటు అని చూసుకుంటే, సో ఇది ముఖ్యంగా కారణాలు. ఈ అరుగుదలకి ఎందుకు కారణాలు చూసుకుంటే, సో ఎముకలలో గట్టితనం తగ్గడము, వయసు పైబడము, తర్వాత ఈ కాల్షియం, విటమిన్ డి అనేది తగ్గిపోవడము, పాత దెబ్బలు, అంటే మీరు వయసులో ఉన్నప్పుడు కానీ, లేదంటే పాస్ట్లో ఎర్లీ ఏజెస్లో ఏదైనా స్పోర్ట్స్ ఇంజురీస్ కానీ, లేదంటే తరచుగా యాక్సిడెంట్స్ కానీ, లేదంటే ఒకటే జాయింట్ మీద ఎక్కువ దెబ్బలు తగలడం కానీ, సో అప్పుడు ఆ టైంకి మీరు ట్రీట్మెంట్లు తీసుకోకపోయినా కొన్ని రోజులకు తగ్గి అవి ఎక్కువ మళ్ళీ తిరగబడే అవకాశాలు ఉంటాయి అన్నమాట, అరిగే అవకాశాలు ఉంటాయి. సో ఇది ఒకటి ఉంటుంది. తర్వాత ఇంతకుముందేమో 50-60 ఏళ్ళు దాటిన వాళ్ళకి అరుగుతున్నాయని చెప్తూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు చూసుకుంటే ఏంటంటే 30-35 years క్రాస్ కాగానే కూడా సో మోకాలు నొప్పులు వస్తున్నాయి, మెడల నొప్పులు వస్తున్నాయి, నడుము నొప్పి, ఇట్లాంటివి కామన్గా వింటూ ఉన్నాం అన్నమాట. సో ఇవి కొంచెం ఈ కీళ్ళ అరుగుదల అనేది లేడీస్లో కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకనంటే లేడీస్లో అండ్ ఆఫ్టర్ మెనోపాజ్, బిఫోర్ మెనోపాజ్ కూడా వస్తుంది. సో అంటే ఈస్ట్రోజన్ రిలేటెడ్, హార్మోన్స్ రిలేటెడ్ ప్రాబ్లం వలన, సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉండడము, ఈస్ట్రోజన్ అనేది తక్కువగా ఉండడం వల్ల కూడా, సో ఈ కాల్షియం, విటమిన్ డి అబ్జార్ప్షన్ సరిగా లేకపోవడం వల్ల కూడా సో లేడీస్లో ఈ కీళ్ళ అరుగుదల అనేది ఎక్కువగా ఉంటుంది. కీళ్ళ అరుగుదలలో లక్షణాలు మనం చూసుకుంటే, అంటే ఎక్కువ శాతం ఈ కీళ్ళ అరుగుదల పెద్ద జాయింట్స్, ఎక్కువ మోకాళ్ళకు వస్తుంది అండ్ ఇతర జాయింట్లకు కూడా రావచ్చు అనమాట. సో అరుగుదల అంటే ఏంటంటే నార్మల్గా జాయింట్కి మధ్యలో కార్టిలేజ్ అనే ఒక మెత్తటి కణజాలం, మెత్తటి పొర అనేది ఉంటుందన్నమాట. సో ఇది ఒక కుషన్ లాగా, షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తుంటుంది. అంటే మరి మూమెంట్ ఇచ్చినప్పుడల్లా ఈజీగా స్లైడ్ అవుతూ ఉంటుంది. రబ్బింగ్ అనేది చాలా రఫ్గా లేకుండా ఈజీ మూమెంట్ అవ్వడానికి ఈ కార్టిలేజ్తో పాటు ఎముకల మధ్యన సైనోవియల్ ఫ్లూయిడ్ అనే జిగురు పదార్థం అనేది న్యాచురల్గా అందరికీ ఉంటుంది. అది మన రోజువారీ పనులలో అది తగ్గుతుంది. మళ్ళీ ఆ సైనోవియం లేయర్ నుంచి మళ్ళీ అది మన మూమెంట్ అనేది దానికి స్టిమ్యులస్ అనమాట. మన మూమెంట్ ఇస్తూ ఉంటే ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది పెరుగుతుంది. అరుగుదలలో ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ తగ్గుతుంది. ఎముకల చుట్టూ ఉండే కార్టిలేజ్ అనే మెత్తటి కణజాలం అనేది తగ్గిపోతూ ఉంటుంది. కార్టిలేజ్ పల్చగా అవుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఒక స్టేజ్లో ఎముక
రబ్ అవుతాయి అన్నమాట, తగులుతాయి, ఎముకకి రాపిడి ఏర్పడుతుంది. ఆ రాపిడి ఏర్పడుతున్న కొద్దీ ఇంకా బోన్స్ అనేటివి డ్యామేజ్ అవ్వడము, అక్కడ స్పర్ ఫార్మేషన్, సెల్ఫ్ హీలింగ్ ప్రాసెస్లో ఎక్కడెక్కడైతే ప్రెషర్ ఎక్కువ పడుతుందో బోన్ సెల్స్ అనేటివి థిక్ అవుతాయి, స్పర్ అని అంటాం అనమాట, స్పర్ ఫార్మేషన్ అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే ఈ ఎముకలు అనేటివి వీక్ అయిపోవడము, ఎముకల మధ్యన గ్యాప్ తగ్గిపోవడము, ఎముకల మధ్యన జిగురు తగ్గిపోవడము, చుట్టుపక్కల కండరాలు కూడా వీక్ అయిపోవడము, దానివల్ల కాలు స్ట్రైట్గా అనుకోలేరు. మీరు గమనించుకుంటే ఏ కాలు అయితే నొప్పి అవుతుందో, ఏ జాయింట్ అయితే మీకు నొప్పి అవుతుందో ఇంకో జాయింట్తో కంపేర్ చేసుకుంటే అది కొంచెం తేడాగా, కొంచెం వాపుగా, ఉబ్బినట్టుగా ఉంటుందన్నమాట. ఇవి మనం ఎర్లీ స్టేజెస్లో గమనించుకొని ట్రీట్మెంట్లు తీసుకుంటే అది తొందరగా ప్రోగ్రెస్ అవ్వకుండా, పెయిన్ లేకుండా హాయిగా లైఫ్ లాంగ్ ఉండొచ్చు అనమాట. మందులు వాడడం వల్ల ఏ కేర్ తీసుకోకుండా ఎర్లీ స్టేజెస్లోనే అసలు కొంచెమే పెయిన్స్ కదా అని చెప్పేసి వదిలేసి దాన్ని అలాగే రఫ్గా మనం పని చేసుకుంటూ, చేయకూడని పనులు చేసుకుంటూ, ఆహారపు అలవాట్లు కరెక్ట్గా లేకపోతే ఈ అరుగుదల అనేది ఫస్ట్ స్టేజ్ నుంచి 4th స్టేజ్ వరకు వెళ్ళిపోయి పూర్తిగా అరిగిపోయి ఒక స్టేజ్లో ఏమవుతుంది, బోన్ యొక్క డీఫార్మిటీ జరుగుతుంది. అంటే ఎముక అనేది వంకరైపోవడం, ఎముక అనేది ఇరగడం లాంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది అన్నమాట. కంప్లీట్గా మూమెంట్ రిస్ట్రిక్షన్, అంటే కాలు కొంచెం అడుగు తీసి వేయలేని పరిస్థితి, ఫ్లెక్షన్ మూమెంట్ అంటే కాలు మడతబెట్టలేని పరిస్థితి, స్ట్రైట్గా చేయలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి స్టేజ్కి దానికి తగ్గట్టుగా ఇప్పుడు మనకున్న హోమియోపతి మెడిసిన్స్లో ప్రతి స్టేజ్కి మనకి మందులు అనేటివి ఉంటాయన్నమాట. కాకపోతే ఎర్లీగా మీరు గమనించుకొని, అంటే మీరు ఒక పాయింట్లో, ఎముకలో ఒక పాయింట్లో కానీ, లేదంటే అప్పుడప్పుడు పెయిన్ వస్తున్నా, కంటిన్యూ పెయిన్ ఉన్నా, ఒక మూమెంట్లో పెయిన్ ఉన్నా, లేదంటే జాయింట్ మొత్తము పెయిన్ ఉన్నా, మల్టిపుల్ జాయింట్స్ పెయిన్ ఉన్నా కూడా మీరు గమనించుకొని అది ఒక 4-5 వారాలు మించుతుంది అయినా కూడా పెయిన్ తగ్గట్లేదు అని అంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఇంకొకటి ఏంటంటే చాలామందిలో పెయిన్ లేకుండా ఎర్లీ స్టేజెస్లో మీకు క్రెప్టస్ అంటే ఒక క్రాక్లింగ్ సౌండ్ అనేది వస్తుంది జాయింట్లు కదిపించినప్పుడు. సో క్రాక్లింగ్ సౌండ్ అనేది వస్తుందన్నమాట. సో ఇది ఎర్లీ అంటే అరిగిపోయే ముందు దశలో ఇవి మనకి సిగ్నల్స్ అనమాట. అవి వచ్చినప్పుడు అంత ఇబ్బంది ఏమి ఉండదు, మూమెంట్కి ఏమి ఇబ్బంది ఉండదు. కానీ అలా ఉన్నప్పుడే మనం ట్రీట్మెంట్లు కనుక తీసుకుంటే విదిన్ ఫ్యూ వీక్స్ 2 months లోపల అది మళ్ళీ నార్మల్ స్థితికి కోలుకొని ఆ క్రెప్టిస్ అనేది తగ్గి అరిగిపోకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. హోమియోపతిక్ మెడిసిన్ అనేది బెస్ట్ ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్. దీంట్లో కెమికల్ అనేది ఉండదు. సో ఇది న్యాచురల్గా దొరికే సబ్స్టెన్సెస్ నుంచి తయారు చేస్తారు కాబట్టి ఈ మందు వల్ల మనకు దుష్ప్రభావాలు అనేటివి లేకుండా కరెక్ట్ పొటెన్సీస్ మేము సబ్స్క్రైబ్ చేయడం వల్ల, అదే ఇవ్వడం వల్ల, ప్రిస్క్రైబ్ చేయడం వల్ల మీకేంటంటే ఆ మందులు రెగ్యులర్గా యూజ్ చేస్తే ఎముకల మధ్యన ఉండే జిగురు పదార్థం సైనోవిల్ ఫ్లూయిడ్ అనేది కొంత న్యాచురల్గా ఇంప్రూవ్ అవుతుంది. ఎముకల చుట్టూ ఉండే కార్టిలేజ్ పొర అనేది పూర్తిగా పలచబడిపోకుండా అది స్మూత్ అయ్యే విధంగా ఎముకకి రక్త ప్రసరణ అనేది పెరిగి ఎముక మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చేలాగా ఈ హోమియోపతి మెడిసిన్స్ దానికి యూజ్ అవుతాయి. దానివల్ల ఎముక యొక్క అరుగుదల అనేది క్విక్గా ప్రోగ్రెస్ అవ్వకుండా ఆ జాయింట్ రిపేర్ అనేది అయ్యి మీకు జాయింట్ పెయిన్స్ అనేటివి తగ్గుతాయి అన్నమాట. సో ఇది ఎముకల యొక్క అరుగుదలలో ఈ హోమియోపతిక్ మెడిసిన్స్ బాగా పనిచేస్తాయి. అలాగే సర్వైకల్ స్పాండైలోసిస్, లుంబర్ స్పాండైలోసిస్ అంటే కూడా మెడ దగ్గర ఉన్న ఎముకలు అరిగిపోవడము, నడుము దగ్గర ఉన్న ఎముకలు అరిగిపోవడం, వెన్నుపూస అరిగిపోవడం, ఇలాంటి వాటికి కూడా చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. మెడిసిన్స్ వాడుతూ కొంచెం మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అనేటివి చేసుకుంటూ అరిగిపోయిన జాయింట్ని ఓవర్ స్ట్రెయిన్ చేయకుండా నార్మల్ ఎక్సర్సైజ్ అనేది చేసుకుంటూ ఈ కీళ్ళ అరుగుదల ఉన్న వాళ్ళు వెయిట్ చూసుకోండి. మీరు హైట్ అండ్ ఏజ్ ప్రకారంగా ఓవర్ వెయిట్ లేకుండా చూసుకోండి. ఓవర్ వెయిట్ ఉంటే మన బాడీ బరువే జాయింట్ల మీద పడి ఇంకా తొందరగా అరిగే అవకాశం ఉంటుంది, పూర్తిగా అరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి బాడీ వెయిట్ తగ్గించుకోండి. ఏదైనా 1 డేలో చేయడం వల్ల కాదు. సో ఇది మేము చెప్పేటివన్నీ కొంచెం కంటిన్యూగా ఫ్యూ మంత్స్ వరకు కంటిన్యూ చేస్తే మార్పు అనేది వస్తుందన్నమాట. సో ఈ జాయింట్ పెయిన్స్ విపరీతంగా ఉన్న వాళ్ళు యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్స్ అనేటివి ఫాలో అవ్వాలి. అంటే డైట్లో ఒక రకమైన ఫుడ్ తీసుకుంటే క్యూర్ అవుతుంది అంటే అట్లా కాదు, మ్యాజిక్ డైట్స్ అట్లా ఉండవు. కానీ మనం తీసుకునే ఆహారంలో కొంచెం ఆకుకూరలు, తృణధాన్యాలు, పండ్లు ఇవి బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేస్తూ, అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అనేది ఎందులో ఉంటుంది, విటమిన్ సి, నిమ్మ జాతికి సంబంధించిన వాటిలలో, బెర్రీస్కి సంబంధించిన వాటిలలో, ఫిష్కి సంబంధించిన దాంట్లో, తర్వాత నట్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఆహారం, ఇలాంటి కొంచెం మన డైలీ సప్లిమెంట్లో యాడ్ చేసుకుంటే చియా సీడ్స్, తర్వాత ఈ ఫ్లాక్ సీడ్స్, నువ్వులు, పల్లీలు, కాల్షియం ఎందులో ఉంటాయో చూసుకొని అవి కొద్దిగా డైలీ బేసిస్లో కొద్దిగా తీసుకుంటూ కొంచెం లైట్గా ఎక్సర్సైజెస్ అనేవి చేసుకుంటూ మోకాళ్ళు అరిగిపోయిన వాళ్ళకైతే ఎక్కువ మోకాళ్ళ మీద కిందికి వంగి లేవడము, కింద కూర్చోవడం, మెట్లకి దిగడం ఇలాంటివి చేయకుండా మందులు వాడుకుంటే ఇది మనకి ఫ్యూచర్లో పూర్తిగా అరిగిపోకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. డాక్టర్ ఒక కాల్ తీసుకుందాం. చంద్రశేఖర్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం ఇది మోకాలు నొప్పులు చాలా.
ఓకే సార్, ఎప్పటి నుంచి అండి? ఇది 1.5 year మేడం. ఓకే సార్, ఏజ్ ఎంత సార్ మీకు? 42 ఉంటుంది. 42. ఓకే సార్, అంటే నడవలేకపోతున్నారా? స్టెప్స్ ఎక్కి దిగడం కొద్దిగా ప్రాబ్లం అయితే. ఓకే సార్, ఏమైనా రిపోర్ట్లు చేయించుకున్నారు సార్? ఉన్నాయి మేడం, స్కానింగ్ రిపోర్ట్, ఎక్స్రే. ఏమని చెప్పారు అందులో? అది బోన్ అరిగిందని చెప్తున్నారు. ఓకే సార్, ఓకే. ఇంకేమైనా ప్రాబ్లం ఉందా, హెల్త్ ఇష్యూస్? అది మెయిన్ అదే బీపీ, షుగర్, థైరాయిడ్? అది నార్మల్ ఉంటుంది బీపీ, షుగర్. ఓకే సార్, నేను చెప్తాను వినండి సార్. అయితే ఎర్లీ ఏజ్లోనే వచ్చింది సార్ మీకు ఇట్లా, అంటే మీరు చెప్పేదాన్ని బట్టి ఆస్టియోఆర్థరైటిస్ లక్షణాలు అనేటివి మీరు చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. అరుగుదల అంటేనే ఏంటంటే ఇంతకుముందు అయితే 50-60 yearsలో అరిగేటివి. ఇది ప్రతి ఒక్క మనిషికి ఏజ్ పెరుగుతుంటే న్యాచురల్గా కొన్ని మార్పులు అనేటివి జరుగుతాయి సార్. మీకేంటంటే ఎర్లీగా వచ్చినాయి. ఇప్పుడు ఏంటంటే 35-40 yearsకే ఎముకలు అనేటివి జాగ్రత్తలు తీసుకోకపోతే అరుగుతున్నాయి. అంటే మనం ఫస్ట్ నుంచి కూడా మనం తీసుకునే ఆహారం కరెక్ట్గా లేకపోవడము, ఎండగా ఎక్స్పోజ్ అవ్వకపోవడము, కాల్షియం, విటమిన్ డి బాగా తగ్గిపోవడం, మనం చేసే పనిలో ఎక్కువ మోకాళ్ళ మీద ఒత్తిడి పడే పనులు చేయడం, బరువులు ఎత్తడము, లేదంటే లాంగ్ జర్నీస్ చేయడం, నడవడము, జంపింగ్, ఇంకా మోకాళ్ళ మీద డైలీ మనం చేసే ఒత్తిడి పనులు వల్ల కూడా ఎముకలు అనేటివి ఒక్క రోజులో అరగవు సార్. అది ఇయర్స్ టుగెదర్ మార్పులు అనేటివి మెల్లమెల్లగా అరిగిపోతూ ఉంటాయి. సో ఈ అరుగుదల అయ్యే ప్రాసెస్లో ఏంటంటే ఆ జిగురు అనేది, ఎముకల మధ్య నుండి జిగురు తగ్గడము, కార్టిలేజ్ పొర పలచగైపోవడము, పూర్తిగా పలచగైపోవడం వల్ల ఈ ఎముకకి ఫ్రిక్షన్ ఏర్పడుతుంది. అంటే రాపిడ్ ఏర్పడడం వల్ల బాగా సివియర్ పెయిన్ ఉంటుందన్నమాట. మోకాల్ని మడత పెట్టడానికి, తర్వాత స్ట్రైట్గా చేయడానికి రాదనమాట, మెట్లకి దిగడానికి రాదు, తర్వాత ఎగుడు దిగుడుగా ఉన్న గ్రౌండ్ మీద నడవలేరు, లాంగ్ జర్నీస్ చేయలేరు. ఇలాంటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, జాగ్రత్తల వల్ల పర్మనెంట్ క్యూర్గా, జాగ్రత్తల వల్ల ప్రివెన్షన్ చేసుకోవచ్చు. ఆ జాగ్రత్తలు ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఎక్కువ బరువులు ఎత్తకండి, తర్వాత ఎక్కువ దూరాలు నడవకండి, ఓవర్ స్ట్రెయిన్ అవ్వకండి. కొంతమంది ఏంటంటే ఎక్సర్సైజ్లు చేస్తే మంచిగా క్యూర్ అవుతుందని గంటల కొద్దీ చేస్తుంటారు. ఓవర్ స్ట్రెయిన్ అయ్యేటివి చేయకండి. లైట్గా, మోడరేట్గా ఎక్సర్సైజ్ అనేటివి చేసుకోండి. ఫ్లాట్ సర్ఫేస్ మీద వాకింగ్ చేసుకోండి. ఎక్కువ స్ట్రెయిన్ ఉండే పనులు చేయడము, లాంగ్ స్టాండింగ్ ఉంది అంటే నీ క్యాప్స్ వాడండి. కాల్షియం, విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోండి. లేదంటే అవి ఎందులో ఉంటాయో అవి బాగా తీసుకోండి. పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు, నట్స్ వీటిలలో ఉంటాయి కాబట్టి నువ్వులు, పల్లీలు ఇలాంటి కొంచెం బ్యాలెన్స్డ్ డైట్ లాగా డైలీ కొంచెం యాడ్ చేసుకోండి. ఇది చేస్తూ కొంచెం మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అనేటివి చేసుకుంటూ హోమియోపతి వాడండి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఎర్లీ ఏజెస్లోనే సర్జరీస్కి అనేటివి వెళ్ళకుండా మనం మందుల ద్వారానే అది నార్మల్ కండిషన్కి వచ్చేలాగా చేసుకోవచ్చు సార్. సో కాబట్టి మీరు మీ రిపోర్ట్స్ని తీసుకొని మన ఈఆర్ఎస్ బ్రాంచ్లో ఎక్కడైనా కన్సల్ట్ అవ్వండి. ఫిజికల్ ఎగ్జామినేషన్ ద్వారా, రిపోర్ట్ల ద్వారా కొన్ని వేల మందులు ఉంటాయి, అందులో మీకు సెట్ అయ్యే మందులు ఉంటాయి. అవి రెగ్యులర్గా వాడితే కొద్ది వారాలలోనే మార్పు అనేది స్టార్ట్ అవుతుంది. రెగ్యులర్గా కొన్నాళ్ళు వాడితే పూర్తిగా అది నయమయ్యే అవకాశం కూడా ఉంటుంది సార్. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రాజేష్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? అరికాల మంటలు ఉన్నాయి. ఎప్పటి నుంచి సార్? షుగర్ ఉంది 2 సంవత్సరాల నుంచి. ఓకే సార్. అరికాల మంటలు తగ్గుతలేవు. ఓకే సార్. చెక్ చేసుకుంటే షుగర్ నార్మల్ వస్తుంది. టాబ్లెట్ వేసుకుంటున్నాం, ఒకటి షుగర్ టాబ్లెట్, ఒకటి బీపీ టాబ్లెట్. ఇంకా షుగర్ ఒకటైనా సార్? ఇంకా కొలెస్ట్రాల్, థైరాయిడ్ ఇట్లాంటి బీపీ ఏం లేవు సార్? ఏజ్ ఎంత? 55, 54. ఓకే సార్, నేను చెప్తా వినండి. సో దీన్ని డయాబెటిక్ న్యూరోపతి అని అంటారు సార్. సో ఇదేంటంటే షుగర్లో చాలా మందిలో, అంటే ఒక 60-70% మందిలో షుగర్ ఉన్న వాళ్ళలో రోజులు గడుస్తున్న కొద్దీ షుగర్ రిపోర్ట్లో నార్మల్ వచ్చినా కూడా సో ఏంటంటే ఈ నరాలు అనేటివి వీక్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల నరాల మీద ఉండే లేయర్ అనేది పలచబడము, నరాలు వీక్ అయిపోవడం లాంటివి జరుగుతుంటాయి. ఇది కూడా ఒక్క రోజులో కాదు సార్, మనం కేర్ తీసుకోకపోతే అది నెమ్మదిగా పూర్తిగా నరాలు అనేటివి వీక్ అవుతూ ఉంటాయి. ఇవి ఫస్ట్ స్టార్టింగ్ అరిపాదాలు, అరిచేతుల నుంచి స్టార్ట్ అయ్యి టోటల్ బాడీ అంతా కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే అరిపాదాలు, అరిచేతులలో తిమ్మిర్లు, మంటలు, మొద్దుబారడము, ఒక స్టేజ్లో స్పర్శ అనేది తెలియకపోవడం లాంటివి కూడా జరుగుతూ ఉంటుంది. సో దీన్ని డయాబెటిక్ న్యూరోపతి అంటారు. షుగర్ ఉన్న చాలా మందిలో ఇలా ఉంటుంది. షుగర్ లేని వాళ్ళలో కూడా, బాగా వీక్ ఉన్న వాళ్ళలో, నరాల వీక్నెస్ ఉన్న వాళ్ళలో కూడా ఇట్లా ఉంటుంది. దీనికి ట్రీట్మెంట్ ఉంది సార్. మీరు షుగర్ మెడికేషన్ కంటిన్యూ చేయొచ్చు, దాంతోపాటు హోమియోపతి ప్యారలల్గా తీసుకోవచ్చు. ఈ మందులు వాడడం వల్ల నరాలు అనేటివి బలంగా అయ్యి, మీకు నరాలు అనేటివి బలంగా అయితే ఆటోమేటిక్గా మీకు ఈ తిమ్మిర్లు, మంటలు, మొద్దుబారడము, టింగ్లింగ్, నమ్నెస్ అనేటివి పాదాలలో, చేతులలో ఇట్లా ఏమైనా ఉంటే
అవి తగ్గే అవకాశం ఉంటుంది. కుదిరితే మీ రిపోర్ట్స్ ఈ డయాబెటిక్ ప్రొఫైల్ అంతా చేయించుకొని అది ఫాస్టింగ్ పోస్ట్ నుంచి HbA1c ఇవన్నీ కూడా చేయించుకొని మా నియరెస్ట్ బ్రాంచ్ని కన్సల్ట్ అవ్వండి. అలాగే ఈ న్యూరోపతి డయాబెటిక్ కానీ నార్మల్ న్యూరోపతి సిస్టమిక్ న్యూరోపతి ఇట్లా నరాల వీక్నెస్ ఉన్న వాళ్ళలో విటమిన్ల లోపాలు ఎక్కువ శాతం కనిపిస్తూ ఉంటాయి. విటమిన్ బికి సంబంధించిన విటమిన్స్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి ఆ సప్లిమెంట్ అనేది వాడుకుంటే కూడా కొంత లాభంగా ఉంటుంది. హోమియోపతిక్ మెడిసిన్స్ వల్ల మీకు దుష్ప్రభావాలు లేకుండా షుగర్ని డిస్టర్బ్ చేయకుండా నరాలన్నిటి బలంగా అయ్యేటట్టు ట్రీట్మెంట్ ఉంది. వీలైతే ఒకసారి కన్సల్ట్ అవ్వండి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సురేష్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? హలో మేడం, నమస్కారం అండి. సార్ నమస్కారం అండి, ప్రాబ్లం చెప్పండి. మా నాన్నగారికి 73 ఉంటుందండి ఏజ్. ఓకే సార్. అంటే మా డాడీకి 30 years బ్యాక్ పెరాసిస్ వచ్చినాయండి. ఓకే సార్. అంటే మళ్ళీ ఇప్పుడు రీసెంట్లీ ఏంటంటే నడుము బాగా వస్తుంది, అది హాస్పిటల్లో చూపిస్తుంది, అంటే ఆపరేషన్ చేయించాలి అంటారు మేడం. ఓకే సార్. ఏమైతుంది ఇప్పుడు ఆయనకి? ఆ డాడీకి నడవస్తలేదు, కూర్చోవస్తలేదు, పడుకోవడం ఉంటుంది ఎక్కువ. సరే సార్, సరే. అంటే ఇప్పుడు మీరు చెప్పే కొన్ని పాయింట్లతోటి మనం డయాగ్నోసిస్ చేయలేమన్నమాట. అంటే ఇంతకుముందు చాలా ఏళ్ళ క్రితం ఆయనకు పెరాలసిస్ వచ్చింది, కానీ ఇప్పుడు నడుము నొప్పి సడన్గా ఎందుకు వస్తుంది, ఆపరేషన్ దేని గురించి అనేది ఒకసారి రిపోర్ట్లు చూస్తే అర్థమవుతుంది సార్. అంటే అది డిస్క్ ప్రాబ్లమా, నరాల ఒత్తిడా, నరాలు కంప్లీట్గా బ్లాక్ అవుతున్నాయా, సియాటికనా, డిస్క్ హెర్నియేషన్ అనేది ఒకసారి చూసుకోవాలి సార్. దాన్ని బట్టి దీనికి చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది. బ్యాక్ పెయిన్స్కి కానీ, నరాల వీక్నెస్కి కానీ, లేదంటే సియాటికా, డిస్క్ ప్రాబ్లమ్స్కి చాలా చాలా ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఉంది. ఎంతోమంది వితౌట్ సర్జరీ మా దగ్గర మంచిగా అయ్యి మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. కాకపోతే ఏజ్ దృష్టిలో పెట్టుకొని, సో ఆయనకి ఇంతకుముందు వచ్చిన జబ్బులని దృష్టిలో పెట్టుకొని ఏం మందులు వాడుతున్నారో, వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ట్రీట్మెంట్లు అనేటివి ఇవ్వగలుగుతాం సార్. ఒకసారి కుదిరితే ఆయన రాగలుగుతేనేమో ఆయనను తీసుకొని రండి. ఆయన రాలేని పరిస్థితులలో ఉంటే మన ఆన్లైన్ కన్సల్టేషన్ అట్లా తీసుకోండి. సో ఆయన రిపోర్ట్లు తీసుకొని వచ్చి కన్సల్ట్ అయితే దానికి తగ్గట్టుగా ప్రతి స్టేజ్కి తగ్గట్టు దానికి మందులు ఉంటాయి సార్. ప్రతిదానికి ఫైనల్ సర్జరీయే కాదు, మందులతో కూడా ఉపశమనం అనేది ఉంటుంది, పెయిన్ రిలీఫ్ ఉంటుంది. ఎంతవరకు క్యూర్ అవుతుంది అనేది రిపోర్ట్లను చూసి చెప్పగలుగుతాం సార్. మనిషి ఒక పరిస్థితిని బట్టి కుదిరితే ఒకసారి కన్సల్ట్ అవ్వండి. సర్జరీ లేకుండా మందులతోనే తగ్గే అవకాశం ఉంది. డాక్టర్, అయితే సీజనల్గా మనం చూసుకున్నట్టయితే ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లం అనేది ఏ సీజన్లో ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటుంది? ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది? ఆర్థరైటిస్ అంటే కీళ్ళ నొప్పులలోనే అరుగుదల, కీళ్ళవాతాలు అనేటివి ఉంటాయి. సో ఏ నొప్పులైనా ఇన్ జనరల్ ఏంటంటే చలికాలం, వర్షాకాలం కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. చల్లదనానికి ఎక్స్పోజ్ అయినప్పుడు, చల్లటి నీళ్ళలో పనిచేసినప్పుడు, చల్ల గాలికి తిరిగినప్పుడు కొద్దిగా నొప్పులు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. కొద్దిగా ఎండాకాలంలో ఈ నొప్పులు తగ్గుతూ ఉంటాయి. సో అయితే ఇంతసేపు నేను చెప్పింది అరుగుదల అంటే ఎముకలు అరిగిపోవడము, ఎముకల మధ్యన జిగురు తగ్గడము, కార్టిలేజ్ పొర పలచగా అయిపోవడము, ఎముకకి రాపిడి ఏర్పడడం, ఎముక డ్యామేజ్ అయ్యడం, మెల్లమెల్లగా డీఫార్మిటీ, వంకర్లు పోవడం, ఇరగడం లాంటివి జరుగుతూ ఉంటాయి. దీనికి హోమియోపతి మెడిసిన్ ద్వారా సైనోవియల్ ఫ్లూయిడ్ అనే జిగురు పదార్థం కొంత న్యాచురల్గా ఇంప్రూవ్ అవుతుంది, కార్టిలేజ్ పొర స్మూత్ అవుతుంది, ఎముక డ్యామేజ్ కాకుండా ఉంటుంది, ఎముక యొక్క గట్టితనం పెరుగుతుంది, మూమెంట్ అనేది రెస్ట్రిక్షన్ తగ్గుతుంది, మూమెంట్ ఫ్రీగా అయ్యే అవకాశం ఉంటుంది. సో వీటి ఆస్టియోఆర్థరైటిస్కి చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది. సర్వైకల్ స్పాండిలోసిస్, లుంబార్ స్పాండిలోసిస్కి కూడా బాగుంది. అలాగే కీళ్ళ యొక్క కీళ్ళ వాతం అంటూ ఉంటాం. మన రుమటైడ్ ఆర్థరైటిస్ ఈ మధ్యకాలంలో చాలా మందికి వస్తుంది. ఇది ఏజ్తో సంబంధం లేదు, ఏ ఏజ్ వాళ్ళకైనా. ముఖ్యంగా ఇది ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటాం. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే మన బాడీకి బయట నుంచి వచ్చే వైరస్, బ్యాక్టీరియా రాకుండా ఉండడానికి మనకు ఒక రోగనిరోధక శక్తి అనేది ఉంటుంది. ఈ రోగనిరోధక శక్తి అనేది కొన్ని కారణాల వల్ల, జన్యు లోపాల వల్ల అది మన యొక్క బాడీ యొక్క హెల్దీ సెల్స్నే డ్యామేజ్ చేస్తుంటుంది అనమాట. అది బోన్ సెల్స్ కావచ్చు, మజిల్ సెల్స్ కావచ్చు. అట్లా ఆటో ఇమ్యూన్ అంటే అదే అనమాట. మన రోగనిరోధక శక్తి కణాలే బ్యాక్టీరియా, వైరస్తో పోరాడే బదులు మన హెల్దీ సెల్స్ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి అనమాట. ఇది ఒక్కొక్కరిలో ఒక్కొక్కలాగా ఉంటుంది. ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కూడా చాలా రకాలు ఉంటాయి. కానీ ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఇది చిన్న కీళ్ళకి నుంచి స్టార్ట్ అయ్యి అన్ని కీళ్ళకి ఇది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది కీళ్ళ చుట్టూ ఉండే మెత్తటి పొరలని బాగా ఇన్ఫ్లమేషన్, వాపు గురి చేస్తుంది. ఎర్లీ మార్నింగ్ ఎక్కువ స్టిఫ్ అయిపోతూ ఉంటాయి. ఒక 2-3 గంటలు వాళ్ళు మూమెంట్ ఇవ్వలేని పరిస్థితి, బెడ్ మీద నుంచి లేవలేని పరిస్థితి, తట్టుకోలేనంత నొప్పులు, కీళ్ళు అనేటివి అసలు కథలను బాగా వాచిపోయి ఉంటాయి, సడన్గా వస్తూ ఉంటాయి. ఏ జాయింట్కి వస్తుందో అర్థం కాకుండా ఉంటుంది. వింటర్లో దీని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అయితే దీంట్లో ఏంటంటే చాలామంది స్టిరాయిడ్స్ లేదంటే ఎక్కువ పవర్ఫుల్ మెడికేషన్స్ లైఫ్ లాంగ్ వాడుతూ ఉంటారు. వాటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా భరిస్తూ ఉంటారు. అయితే దీంట్లో ఈ కీళ్ళవాతంలో ఏంటంటే
ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ అనే దాంట్లో కీళ్ళు ఒక్కటే డ్యామేజ్ అవ్వకుండా ఒక్కొక్కసారి వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ సరిగా లేనప్పుడు, ఇమ్యూన్ రియాక్షన్స్ ఎక్కువైపోయినప్పుడు ఈ రుమటైడ్ ఆర్థరైటిస్లో మన శరీరంలోని ముఖ్య భాగాల యొక్క పై పొరలలో ఇన్ఫ్లమేషన్, వాపుకు గురి చేసి ఒక్కొక్కసారి ఇది లైఫ్ రిస్క్ అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అంటే రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే ఓన్లీ కీళ్ళు నొస్తాయి అనుకుంటారు. కీళ్ళ నొప్పి అనేది ముఖ్యంగా చాలా వెరీ పెయిన్ఫుల్గా ఉంటుంది. దాంతోపాటు హార్ట్, లివర్, కిడ్నీ, లంగ్స్ వీటి యొక్క పై పొరలలో కూడా వాపు అనేది వచ్చి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి మీరు గమనించుకోవాలి. డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు. మీరు ఆల్రెడీ ఇతర మందులు చాలా ఏళ్ళ నుంచి వాడుతున్నా కూడా ప్యారలల్గా ఇప్పుడు అట్లాంటప్పుడు మనం హోమియోపతి ఎట్లా వాడాలంటే సడన్గా మానేయకండి ఆ మందులు, ఎందుకంటే అవి అలవాటైపోయింది మీ బాడీకి. సో మీరు ఏ మందులు అయితే వాడుతున్నారో అవి కంటిన్యూ చేసుకుంటూ కూడా హోమియోపతి మెడిసిన్స్ అనేటివి కొంత గ్యాప్ ఇచ్చి వాడుకుంటూ ఉంటే కొన్ని వారాల నుంచి నెలలలో మీకు రోగనిరోధక శక్తి అనేది కొంత బ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇమ్యూన్ రియాక్షన్స్ అనేటివి తగ్గుతాయి, ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది. దానివల్ల మీరు వాడే ఇతర మందుల యొక్క డోసులని మెల్లమెల్లగా తగ్గించుకొని ఒక స్టేజ్లో పూర్తిగా హోమియోపతి మందులతోనే అది మేనేజ్ చేసుకునే విధంగా ఉంటుంది. మన హోమియోపతి మెడిసిన్స్ ఏంటంటే కొంచెం లాంగ్ టర్మ్గా యూజ్ చేసిన దుష్ప్రభావాలు అనేవి ఉండవు, దీని పత్యాలు కూడా ఏమి ఉండవు. సో మెడిసిన్స్ కరెక్ట్గా వాడుకోవాలి, డాక్టర్ కన్సల్టేషన్స్ కరెక్ట్గా తీసుకోవాలి, రిపోర్ట్లు కరెక్ట్గా టైం టు టైం చేయించుకొని దాన్ని బట్టి మందులు మార్పించుకొని అవి కరెక్ట్గా వాడుకుంటే కీలవాతాలలో కూడా లైఫ్ రిస్క్ లేకుండా, ఎక్కువ డిఫార్మిటీస్, వంకర్లు పోకుండా. ఎందుకంటే ఈ కీలవాతాలలో కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే చేతి వేళ్ళు వంకర్లు పోతూ ఉంటాయి, కాళ్ళ వేళ్ళు వంకర్లు పోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి అన్ని జాయింట్స్ కూడా కదలలేని పరిస్థితి, మూమెంట్ రిస్ట్రిక్షన్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము ట్రీట్మెంట్ ఇస్తాం. దీనివల్ల ఈ కీళ్ళవాతాలు, కీళ్ళ అరుగుదల ఇవన్నీ కూడా పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? నమస్తే మేడం. నమస్కారం అండి. శ్రీనివాస్ భార్యనండి. చెప్పండి. ఈ కాళ్ళు కింద వైపు అండి, చిటికినేలు, మధ్య వేలు లైన్ లా కీళ్ళు వాసి నొప్పులు వేసుకున్నాయండి. ఎప్పటి నుంచి అండి? 20 రోజులు అయింది. నేను ఎక్కడ టెస్ట్ చేయించుకోలేదు. ఇట్లా అప్పుడప్పుడు వస్తుందా తనకి? ఈ మధ్యనే వస్తుందండి. ఏజ్ ఎంత? 50 ఉంటాయి. బీపీ, షుగర్ అట్లాంటివి ఉన్నాయా? ఏం లేవండి. సరే, ఇంకేమైనా జబ్బులు? ఏం లేవండి. ఇంకేమైనా చెప్తారా? ఏంటండి? ఇంకేమైనా చెప్పేది ఉందండి? ఏం రెండు, ఈ కుడివైపు కాలు చివరి ఏళ్ళండి, 2 వైపు లైన్ నుంచి ఇటు కుడివైపు కూడా, ఎడమైపు కూడా అట్నే కొంచెం కొంచెం నొప్పి స్టార్ట్ అవుతున్నాయి. ఓకేమ్మా, ఓకే, నేను చెప్తానమ్మా వినండి. చాలామందికి పాదాలలో అన్ని వేలు, లేదంటే ఓన్లీ థంబ్ అంటే పెద్ద నేలు, లేదంటే చివరి వేలు, ఇట్లా కొంతమందికి నొస్తూ ఉంటాయి. కొంతమందికి పాదం కింద హీల్ రీజియన్లో వెనకాల నొస్తూ ఉంటుంది. అయితే వీటికి కూడా కారణాలు అనేవి ఉంటాయమ్మా. ఇది రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల రావచ్చు, కాల్షియం తగ్గడం, విటమిన్ డి తగ్గడం వల్ల రావచ్చు, కొన్ని దెబ్బల వల్ల రావచ్చు, లేదంటే లోపల ఏమైనా ఇన్ఫ్లమేషన్ అనేది ఉండడం వల్ల, అంటే ఆ కాళ్ళల్లో మెత్తటి లేయర్స్ అనేటివి ఉంటాయి అన్నమాట, ఫేషియా అనేటివి, వాటిలలో వాపని ఇన్ఫ్లమేషన్ అనేది వస్తే ఫేషియటిస్ అనే ప్రాబ్లం వల్ల కూడా పెయిన్ అనేది వస్తుంది. వేళ్ళకే వస్తుందంటే వేళ్ళకి ఏదైనా దెబ్బలు తగిలినాయా, వేళ్ళల్లో ఏమైనా రక్త ప్రసరణ తగ్గిందా, వేళ్ళల్లో ఏమైనా కాల్షియం, విటమిన్ డి తగ్గిందా, ఇవన్నీ మనం ఎగ్జామినేషన్ ద్వారా తెలుస్తుంది. సో ఏంటంటే రిపీటెడ్గా మనం చేసే పనిని బట్టి ఒక్కొక్కసారి షుగర్, బీపీ ఉన్న వాళ్ళకి మందులు కంటిన్యూ వాడడం, నరాలు వీక్ ఉండడము, ఇట్లాంటి వాటి వల్ల ఏంటంటే ఆ నరాలు వీక్ ఉన్నప్పుడు షుగర్లో ఆ సెన్సేషన్ అనేది కొంచెం తెలియదు అనమాట. దానివల్ల కూడా రిపీటెడ్గా దెబ్బలు ఒత్తిడి పడ్డప్పుడు అవి ఒక్కొక్కసారి రిపీటెడ్గా దెబ్బలు తగిలి ఒక హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ లాగా అవ్వడము, లేదంటే అక్కడ పెయిన్ ఉండిపోవడం, పాత జబ్బులాగా ఉండిపోవడం లాంటివి జరుగుతుంటాయి. ఇంకా యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువ పెరిగితే కూడా పాదాలలో పెయిన్ రావడము, తంబులో పెయిన్ రావడము, పెద్ద నేల్లో పెయిన్, వాపు, అసలు కదలలేని పరిస్థితి ఇట్లా రావడం జరుగుతుంటుంది. అయితే కరెక్ట్గా మూల కారణం తెలుసుకొని దాన్ని బట్టి మనం మందులు వాడుకుంటే ఈ పాదాల నొప్పులు తగ్గుతాయండి. ఇంకోటి ఏంటంటే గుర్రపు మూతులు, గుర్రపు డెక్కలు అంటారు అనమాట, ఈ కాల్కేనియం స్పర్ అంటారు, అవి ఎక్కువ హీల్ రీజియన్లో, పాదంలో హీల్ రీజియన్లో వస్తూ ఉంటాయి. సో వేళ్ళకు కూడా యూరిక్ యాసిడ్ పెరిగితే గౌట్ అనే ప్రాబ్లంలో వేళ్ళలో నొప్పి అనేది వస్తుంది. సో కాబట్టి ఒకసారి మీ సార్ని తీసుకొని మన నియరెస్ట్ బ్రాంచ్ని కలవండి, లేదంటే మీరు రాలేని పరిస్థితి ఉంది అంటే ఒక ఆన్లైన్ కన్సల్టేషన్ అన్న తీసుకోండి. వెంటనే కొన్ని పరీక్షలు మా డాక్టర్స్ చెప్తారో అవి చేయించుకొని మందులు తింటే ఇది మొదటి దశలోనే కంప్లీట్గా క్యూర్ అవుతుంది. లేదంటే ఒక్కొక్కసారి వికీల వాతావరణం లాగా మారిపోయి అన్ని జాయింట్లకు కూడా వచ్చే అవకాశం ఉంటుందండి. డాక్టర్, అయితే ఆస్టియో ఆర్థరైటిస్, రిమటోయిడ్ ఇలా మనం టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్ చూస్తుంటే ఏది ఎక్కువ ఇబ్బంది పెడుతుంది అండ్ ఏది తగ్గడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది డాక్టర్?
ఏ ఆర్థరైటిస్ అయినా అది ఉన్న వాళ్ళకి చిన్న ఆర్థరైటిస్ అయినా పెద్ద ఆర్థరైటిస్ అయినా ఒక్క జాయింట్ అయినా సఫర్ అయ్యే వాళ్ళకి అది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. అయితే చూసుకుంటే అన్ని ఆర్థరైటిస్లోకి వెళ్ళి పెయిన్ఫుల్ ఆర్థరైటిస్ మనం అంటే భరించలేని లేవలేని నడవలేని స్థితికి ఉండే ఆర్థరైటిస్లో ఏంటంటే కీళ్ళవాతం రుమటైడ్ ఆర్థరైటిస్లో విపరీతమైన పెయిన్ఫుల్ కండిషన్ ఉంటుంది. లేవలేని పరిస్థితి, బెడ్ మీద నుంచి లేవలేని పరిస్థితి, నడవలేని పరిస్థితి. అంటే అది ఫ్లేరప్ ఉన్నప్పుడు ఏళ్ళు దగ్గరికి రావు, కీళ్ళు కదలవు, ఇక అది తేలు గుట్టినట్టుగా ఉండడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో దీంట్లో లైఫ్ రిస్క్ కూడా ఉంటుంది. మనం ట్రీట్మెంట్ ప్రాపర్గా చేయకపోతే ఆ జాయింట్లు అనేటివి పూర్తిగా పర్మనెంట్ డ్యామేజ్ అనేది జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కీళ్ళ వాతాలు ఉన్న వాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి. ఏ స్టేజ్లో ఉన్న హోమియోపతి అనేది వాడుకోవచ్చు. ఈ హోమియోపతి వల్ల మీకు దుష్ప్రభావాలు అనేటివి లేకుండా పర్మనెంట్ క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. రుమటైడ్ ఫ్యాక్టర్, సి రియాక్టివ్ ప్రోటీన్, ఏఎస్ఓ ఇట్లాంటివన్నీ కూడా ఆ రక్తంలో చెడు పదార్థాలు తగ్గే విధంగా మన హోమియోపతి మెడిసిన్స్ పనిచేస్తాయి అన్నమాట. ఇది ఒక్కటే కాకుండా ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్లో కానీ, గౌటీ ఆర్థరైటిస్లో కానీ, ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్లో కానీ కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన తర్వాత కీళ్ళవాతాల్లాగా మారుతూ ఉంటాయి. ఇట్లాంటి ఆర్థరైటిస్లో కానీ, ఈ కీళ్ళ అరుగుదల కానీ, స్పాండిలోసిస్ కానీ, డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ, సియాటికా కానీ ఇలాంటి వాటి అన్ని కీళ్ళు కండరాల నొప్పులు, నరాల వీక్నెస్లు వీటన్నిటికీ హోమియోపతి ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంది. ఈ మెడిసిన్స్ వాడుకోవడం వల్ల సర్జరీలు లేకుండా మందులతోనే ఇవన్నీ కూడా పర్మనెంట్గా క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. ఓకే డాక్టర్, ఈ కీళ్ళ నొప్పులు ఇవి రాగానే మ్యాక్సిమం పెయిన్ కిల్లర్స్ వేస్తూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ పెయిన్ కిల్లర్స్ కీళ్ళ నొప్పులు అనేసి పెయిన్ కిల్లర్స్ వేసుకొని వదిలేస్తుంటారు. ఆర్థరైటిస్ అని తెలిసినా కానీ లైట్ తీసుకొని అలా ఇది ఇలా చేయడం వల్ల, ఇలా కంటిన్యూ చేయడం వల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుంది? ఎప్పుడైనా ఎవరికైనా కూడా మీకు ఒక జాయింట్ లేదంటే మల్టిపుల్ జాయింట్స్ అప్పుడప్పుడు లేదంటే కంటిన్యూగా పెయిన్ కానీ, స్టిఫ్నెస్ కానీ, మూమెంట్ రిస్ట్రిక్షన్ కానీ వచ్చింది అంటే నెగ్లెక్ట్ చేయకండి. దానికి చిన్న కారణం ఉండొచ్చు, జస్ట్ స్ప్రెయిన్ ఉండొచ్చు, లేదంటే కీళ్ళ వాతం అలాంటివి కూడా ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కూడా ఉండొచ్చు. మీ అంతా మీరు సొంత వైద్యాలు చేసుకోకండి. అంటే ఒక గోళీ వేసుకుంటే ఓకే, కానీ డైలీగా అదే అలవాటు చేసుకుంటే ఒక్కొక్కసారి కిడ్నీ ఫెయిల్యూర్స్ లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. కాబట్టి అది పర్మనెంట్ సొల్యూషన్ అనేది కాదు. దానికి మూల కారణం తెలుసుకోవాలి. జస్ట్ విటమిన్ డెఫిషియన్సీ ఉందా, కాల్షియం తగ్గిందా, విటమిన్ డి తగ్గిందా, ఆస్టియోపోరోసిసా అంటే ఎముక గట్టిదనం తగ్గిందా, అరిగిందా, కీళ్ళవాతమా, ఏదన్నా యూరిక్ యాసిడ్ పెరిగిందా, కరెక్ట్గా మనం మూల కారణం తెలుసుకుని దాన్ని బట్టి మందులు వాడుకుంటే సింపుల్గా జస్ట్ విదిన్ ఫ్యూ డేస్ టు వీక్స్ లోపల అది పర్మనెంట్గా క్యూర్ అవుతుంది. అది మనం నెగ్లెక్ట్ చేస్తున్న కొద్దీ మీకు కారణం అనేది తెలియదు. అది కీళ్ళవాతం అయ్యి ఉండొచ్చు. మీరు నార్మల్ పెయిన్ కిల్లర్స్ డైలీ వాడుతూ ఉంటే ఆ కీళ్ళవాతం అనేది పోదు. అది మెల్లమెల్లగా ఎక్కువైపోయి కీళ్ళన్నీ డ్యామేజ్ అయిపోవడమే కాకుండా మన బాడీలో ఉన్న ఆర్గన్స్ని కూడా డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఇలాంటి లక్షణాలు ఉంటే డెఫినెట్గా ఫస్ట్ స్టేజెస్లోనే, ఎర్లీ స్టేజెస్లోనే మీరు డాక్టర్ని కలవండి. కీళ్ళ నొప్పి ఉన్నా, స్టిఫ్నెస్ ఉన్నా, క్రెపిటస్ అంటే జాయింట్లలో కదలిక చేసినప్పుడు సౌండ్ బయటికి వినిపించిన కర్రని సౌండ్స్ వచ్చినా మీరు నెగ్లెక్ట్ చేయకండి. ఆ స్టేజ్లోనే మనం మందులు వాడుకుంటే ఇక అది కొద్ది రోజులలోనే పర్మనెంట్గా తగ్గే అవకాశం ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్.